హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తప్పతాగి కింద పడిపోయిన విహారిని ఒక దగ్గర కూర్చోబెట్టి మొహమంతా కూడా తుడుచుకుంటూ, విహారి గారు, మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే, నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యమున వాళ్ళ కారు అటుగా వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారిని అక్కడే కూర్చోబెట్టి చాటుగా వెళ్ళి దాక్కొని చూస్తూ ఉంటుంది. ఇక విహారి, పండు, కార్ డ్రైవర్ ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వస్తారు. నానా విహారి, ఏంట్రా ఈ తాగుడికి, ఏంట్రా ఇలా బానిసైపోయావు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. పండు, విహారిని తొందరగా కారులోకి కూర్చోబెడదాం పదా, ఎవరైనా చూస్తారు అని చెప్పి యమునంటుంది. యమున, కారు డ్రైవర్, పండు ముగ్గురు కలిసి విహారిని కారులో కూర్చోబెడతారు. ఇక విహారిని తీసుకొని యమున వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే చాటుగా దక్కున్న లక్ష్మి బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ బయటికి వచ్చి, అమ్మ సిరి, ఇంకా అక్కడే ఉన్నావేంటి, రామ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నాను బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి కంట ఉన్న తడిని తుడుచుకొని బామ్మ దగ్గరకు వెళ్తుంది. అమ్మ సిరి, ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, నీ కళ్ళేంటి అలా అయిపోయాయి అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. చాలాసేపు అయింది, మనం బయటికి వెళ్ళి రామ్మ, కాస్త ఏదైనా తిందు గాని అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, వద్దు బామ్మ, నాకు ఆకలిగా లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అలా అంటే ఎలమ్మా, నీ కడుపులో బిడ్డ బలహీనంగా ఉందని మంత్రసాని చెప్పింది కదా, నువ్వు బలమైన ఫుడ్ తీసుకోవాలమ్మా, కాస్త తినమ్మా అని బామ్మ బ్రతిమలాడుతూ ఉంటుంది. బామ్మ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, నువ్వు ఈ టైంలో బాధపడకూడదు, కడుపు నిండా తిని సంతోషంగా ఉండాలి, నేను ఎంత చెప్తున్నా కూడా నా మాట వినట్లేదు అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని, మా నాన్న ప్రాణం కాపాడటం కోసం ఆ రోజు నా మెడలో తాళి కట్టారు, మీ కుటుంబాన్ని కలపాలన్న సంకల్పంతో తాళి కట్టిన నన్ను నడి రోడ్డు మీద వదిలేశారు, నా దారి నేను చూసుకుందాం అనుకునే సమయంలో ఆ దేవుడు మళ్ళీ మీ ఇంటికే నన్ను యమునమ్మ రూపంలో రప్పించాడు. మీ ఇంట్లో ఉన్న నన్ను అందరూ అవమానిస్తున్నా కూడా మీరు మాత్రం నాకు ఎప్పటికప్పుడు గౌరవం కల్పించాలని, లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అని ఎంతో గొప్పగా చెప్పేవాళ్ళు. కానీ నేను మీకు అన్యాయం చేశాను, మీరు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే విహారి గారు, నేను చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిస్తే మీరు శాశ్వతంగా నన్ను మర్చిపోతారు, మీరు సహస్రమ్మతో సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి ఇల్లు వదిలి వచ్చేశాను. కానీ మీరు, నేను దూరమైనా కూడా నన్నే తలుచుకుంటూ ఇలా పిచ్చివాడిలాగా మారిపోతారని అసలు అనుకోలేదు విహారి గారు. మీరు ఇలా ఉంటే కుటుంబాన్ని, బిజినెస్ని ఎవరు చూసుకుంటారు విహారి గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తాగిన మైకంలో ఉన్న విహారిని తీసుకొని యమున ఇంటికి వస్తుంది. ఎదురుగా పద్మాక్షి వస్తూ ఉంటుంది. యమున, విహారికి ఏమైంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. విహారి ఎండకి స్పృహ కోల్పోయాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. పండు, విహారిని రూమ్లోకి తీసుకుపదా అని చెప్పి యమున చెప్తూ ఉంటే, సరే యమునమ్మ అని చెప్పి పండు విహారిని రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎండకి స్పృహ కోల్పోయాడని యమున అబద్ధం చెప్తుంది. ఆ లక్ష్మిపై ప్రేమను చంపుకోలేక తాగి పడిపోయినట్టున్నాడు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారిగాడు ఏమైపోతాడోనని భయంగా ఉంది. ఒక్కగానొక్క కూతురు సహస్రను విహారికిచ్చి పెళ్లి చేయడం వల్ల సహస్ర సంతోషంగా ఉంటుంది, సహస్ర జీవితం కుదుట పడుతుంది అనుకున్నాను. కానీ దేవుడు వీళ్ళ నుదుటి రాతను ఎందుకు ఇలా రాశాడో అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తాగిన మైకంలో ఉన్న విహారిని రూమ్లో పడుకోబెట్టి, పండు వెళ్ళి మజ్జిగ తీసుకురా అని చెప్పి యమున అంటుంది. ఇక పండు వెళ్ళి మజ్జిగ తీసుకురాగానే యమున విహారికి మజ్జిగ తాపిస్తూ ఉంటుంది. వద్దమ్మా, నాకు వద్దు అని విహారి అంటూ ఉంటాడు. నాన్న విహారి, కాస్త తాగురా అని చెప్పి యమున బలవంతంగా విహారితో మజ్జిగ తాపిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, నాతో ఎందుకు మజ్జిగ తాపించావు, మజ్జిగ తాగితే మత్తు దిగిపోతుందమ్మా, మత్తు దిగిపోతే లక్ష్మి లేదన్నది నాకు గుర్తుకు వస్తుందమ్మా, మైకంలో ఉంటే లక్ష్మి నాకు దూరంగా ఉన్నదన్న విషయాన్నే నేను మర్చిపోతున్నానమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. విహారి, లక్ష్మి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయింది, అలాంటి లక్ష్మి గురించి ఆలోచించి నువ్వు ఇలా పిచ్చివాడి అవటం అసలు బాలేదురా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది.
లక్ష్మి నన్ను కాదనుకొని వెళ్ళలేదమ్మా. లక్ష్మిని ఎవరో ఇంట్లో నుంచి పంపించేశారు. లక్ష్మి లేదంటే వెళ్ళదమ్మా. లక్ష్మికి నేనంటే ప్రాణం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అయ్యో భగవంతుడా! విహారీని ఎలా మార్చుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా! నా కొడుకు విహారీ ఒకప్పుడు గొప్ప స్థాయిలో ఉండేవాడు. అలాంటి విహారీ ఈరోజు తాగుడుకు బానిసయ్యి పిచ్చివాడైపోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. లక్ష్మి విహారీల సమస్యకు నువ్వే పరిష్కారం చూపించయ్యా. వాళ్ళిద్దరి బంధాన్ని కలిపింది నువ్వే కదయ్యా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న విహారీ ఇక తాగకు ప్లీజ్ అని చెప్పి యమున అంటూ ఉంటే, తాగకపోతే నాకు లక్ష్మి గుర్తుకు వస్తుందమ్మా. లక్ష్మి లేకపోతే నేను బ్రతకలేవనమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా యమున ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక్కడున్నానమ్మా అని చెప్పి సహస్ర రూమ్లో ఉండి అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర రోజు రోజుకి విహారీ పరిస్థితి ఘోరంగా అవుతుందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏమైందమ్మా ఇప్పుడు బావకి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. తాగి ఎక్కడో పడిపోయినట్టున్నాడే, ఆ యమున పండు వెళ్ళి విహారీని తీసుకొచ్చారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. తాగనివ్వమ్మా, బాగా తాగనివ్వు, ఆ లక్ష్మిని మర్చిపోయేలా తాగనివ్వు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. విహారీ తాగి తాగి ఆ లక్ష్మిని మర్చిపోవటం ఏమో కానీ పిచ్చివాడయి శాశ్వతంగా పిచ్చి హాస్పిటల్కి పరిమితం అవుతాడేమో, నీ జీవితం అన్యాయం అయిపోతుందేమోనని భయంగా ఉంది సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏం జరిగితే అదే జరుగుతుందిలే అమ్మా, మన ముందు ఇప్పుడు ఉండి మాత్రం ఏం చేస్తున్నాడు అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర పిచ్చి పట్టిందా ఏంటే, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా బావా 5 నెలల నుంచే పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు, కానీ నేను బావను పెళ్లి చేసుకొని ఒక సంవత్సరంన్నర ఇంకా అంతకంటే ఎక్కువ రోజులే పిచ్చిదాన్ని అయిపోయానమ్మా. నా బావ అందంగా ఉన్న నన్ను కాదని ఆ లక్ష్మి వెనుక తిరుగుతుంటే, లక్ష్మిని ప్రేమిస్తున్నానని చెప్తుంటే చూసి తట్టుకోలేకపోయానమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవును సహస్ర, కాదనట్లేదు. నువ్వు ఆ రోజు బాధపడ్డావని ఈరోజు విహారీ బాధపడాలని లేదు కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏమోనే నీ మొండి ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నువ్వే కారణమని డివోర్స్ నోటీస్ పంపించింది లక్ష్మి పేరు మీద నువ్వేనని విహారీకి తెలిసిందే అనుకో, విహారీ నిన్ను ఏం చేస్తాడో నీకే తెలీదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బావకి తెలిసినప్పుడు చూద్దాంలేమ్మా, తాగి ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు, ఒంటి మీద కనీసం బట్టలు ఉన్నాయా లేవా అన్న పరిస్థితి కూడా బావకు అర్థం కావట్లేదు. అలాంటి బావకు నా గురించి తెలిస్తే మాత్రం ఏం చేస్తాడమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఒకవేళ తెలిసినా మందలిస్తాడు, కోప్పడతాడు, అంతేకాని ఇంకేం చేయలేవుడు కదమ్మా. బావ మంచిగా ఉన్నప్పుడే ఎన్నో తప్పులు చేశాను, వాటన్నిటిని క్షమిస్తూ వచ్చాడు కదమ్మా. ఇప్పుడు బావ పరిస్థితే బావ తెలుసుకోలేని కండిషన్లో ఉన్నాడు. అలాంటి బావ నన్నేం చేస్తాడమ్మా తెలిస్తే మాత్రం అని సహస్ర అంటూ ఉంటుంది. ఆ మాటలను దూరం నుంచి యమున వింటుంది. దాంతో సహస్ర అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది. పద్మాక్షి సహస్ర షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటారు. లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి కారణం నువ్వా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అది అత్తయ్య అది అని సహస్ర అంటూ ఉంటుంది. లక్ష్మి విడాకుల నోటీస్ పంపించలేదా? లక్ష్మి పేరు మీద నువ్వు విడాకుల నోటీస్ పంపించావా? నా కొడుకు పిచ్చివాడైపోతుంటే చూస్తూ ఆనందిస్తున్నావా అని చెప్పి యమున సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. సహస్ర అసలు లక్ష్మి ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసింది, లక్ష్మిని ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపించావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఏ తప్పు చేయలేదు అత్తయ్య అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఏం తప్పు చేసింది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. బావా నాకంటే ముందు ఆ లక్ష్మి మెడలో తాళి కట్టాడు. లక్ష్మి మెడలో తాళి కట్టి అందరినీ మోసం చేస్తూ లక్ష్మిని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే ఉంచాడు, అది తప్పు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో యమున షాకింగ్గా సహస్ర వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి యమున, నీ కొడుకు చేసిన తప్పు బయట పెట్టేసరికి ఏం మాటలు రావట్లేదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అనుకోని కారణాల వల్ల విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టాడు. విహారీ చేసింది తప్పే, కానీ విహారీకి లక్ష్మికి మధ్య ఉన్న బంధం తెలిసి కూడా లక్ష్మిని అలా ఇంట్లో నుంచి బయటకు పంపించడం తప్పు సహస్ర అని చెప్పి యమున అంటూ ఉంటుంది. తప్పొప్పుల గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకునే పరిస్థితిలో లేను అని చెప్పి సహస్ర అంటుంది.
ఈ విషయం విహారికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు కూడా అని చెప్పి యమున అంటూ ఉంటే, నీకు నీ కొడుక్కి అంత సీన్ లేదులే అని చెప్పి పద్మాక్షి అంటుంది. అప్పుడే సడన్గా విహారి వచ్చి, సహస్ర ఎంత పెద్ద తప్పు చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనేం చేశాను బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మకు నీకు మధ్య జరిగిందంతా కూడా నేను చూశాను. లక్ష్మిని నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించేశావా? ఇంత నాటకం ఆడుతున్నావా సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నువ్వు ఆడిన నాటకాలతో పోలిస్తే నేను ఆడిన నాటకం పెద్దదేం కాదు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నా లక్ష్మిని నాకు కాకుండా చేయాలనుకున్నావు. నా లక్ష్మి పైన నాకు ద్వేషం పెంచాలనుకున్నావు. అలాంటి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు సహస్ర అని చెప్పి విహారి సహస్రను లాక్కొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే, రే విహారి ఆగు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏంటి నీ కూతురు సహస్ర తప్పు చేసినా కూడా క్షమించాలా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నా కూతుర్ని క్షమించాలి అని నేను అంటలేదు. నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించే హక్కు నీకు లేదు అంటున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఎందుకు లేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అయితే నువ్వు నీ కూతురే ఈ ఇంట్లో ఉండండి, నేను మా అమ్మను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నీ కూతురు నువ్వు కలిసి ఇన్ని రోజులు నాటకాలు ఆడారు, అందరినీ మోసం చేశారు. అది ఎవరికీ తెలియదు అనుకున్నారు. కానీ తప్పు చేస్తే తప్పు తప్పకుండా బయటపడుతుంది. అలాగే సహస్ర చేసిన తప్పు కూడా బయటపడింది. దేవుడు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాడు. నా లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను. నా లక్ష్మితో కలిసి ఉంటాను. నాకు నీ కూతురుతో సంబంధం లేదు అని చెప్పి విహారి యమునను తీసుకొని వెళ్తూ ఉంటే, ఒరే విహారి నువ్వు వెళ్ళిపోతే నా కూతురు పరిస్థితి ఏంట్రా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నీ కూతురికి నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని విహారి ఫోటో చూస్తూ, విహారి గారు మీరు సహస్రమ్మ కలిసి ఉండాలి. సహస్రమ్మ చాలా మంచిది. సహస్రమ్మతో మీరు కలిసి ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. ఏదో ఒక రోజు నన్ను మర్చిపోతారు, మీరు సహస్రమ్మతో కలిసి కాపురం చేస్తారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నాన్న విహారి ఇన్ని రోజులు మీ నాన్న సంకల్పం నెరవేరటం కోసం ఈ కుటుంబం కలిసి ఉండాలని కోరుకునేదని, కానీ మనమొక్కరం కోరుకుంటే అది అవ్వదని అర్థమైంది. మనల్ని మోసం చేయాలని ఈ అమ్మ కూతుర్లు అనుకుంటున్నారు. మోసం చేసే వాళ్ళ మధ్య మనం ఉండాల్సిన అవసరం లేదురా. మనం లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళ్దాం, అమాయకురాలైన లక్ష్మిని కాపాడుకుందాం అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అవునమ్మా, పాపం ఈ సహస్ర చేసిన కుట్రకు లక్ష్మి బలైపోయింది. సహస్ర ఇదంతా కూడా కుట్రతో చేసిందని తెలిస్తే లక్ష్మి తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఈలోగా మనం లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్దామమ్మా, పదమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.